తమిళనాట యాక్టర్ విజయ్ ఒక కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు. తమిళజగ వెట్రి కజగం దాని పేరు. తమిళనాడులో ఫిల్మ్ స్టార్స్ పాలిటిక్స్లోకి రావటం కొత్తేమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఫిల్మ్ స్టార్స్కి చాలా చాలా క్రేజ్ ఉంటుంది. ఎంజీఆర్, జయలలిత, రీసెంట్గా మరణించిన కెప్టెన్ విజయకాంత్, కమల్ హాసన్ కూడా మక్కల్ నిధి మేయమని చెప్పి ఒక పార్టీ స్థాపించారు ఆయన కూడా. తర్వాత రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తామా రామా అని చెప్తూ ఆయన పార్టీ పెడతారని అది అనేది అని చివరికి ఆయన రాజకీయాల్లోకి రాకుండా మిగిలిపోయారు. కానీ తమిళనాడులో ఎవరైతే టాప్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళే. ఈవెన్ ఖుష్బూ కూడా, యాక్ట్రెస్ ఖుష్బూ, తను కూడా రాజకీయాల్లో ఉంది. ఇలా చాలామంది తమిళనాడులో చాలా పాపులర్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఫిల్మ్ స్టార్స్ అందరూ పాలిటిక్స్లోకి వస్తుంటారు. జనరల్గా పొలిటీషియన్స్, ఫిల్మ్ యాక్టర్స్ వీటి మీద చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఒకసారి యూపీఎస్ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడిగారనమాట. ఎన్టీ రామారావు బాగా సక్సెస్ అయ్యారు, తర్వాత చిరంజీవి పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, ఇవన్నీ బేసికల్గా రాజకీయాల్లోకి వచ్చే హక్కు, రాజకీయ పార్టీ స్థాపించే హక్కు అందరికీ ఉంది. వాళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, వేరే ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు. కానీ తర్వాత ఈ రోజుల్లో ప్రజలు మాత్రం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసే డిసైడ్ చేస్తున్నారు. అంతేగాని ఫిల్మ్ స్టార్గా వాళ్ళకున్న స్టార్డమ్ రాజకీయాల్లో పనికొస్తుందా లేదా అనే దాని మీద ఈ మధ్య కాస్త ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. విజయకాంత్ స్థాపించిన ఈ కొత్త రాజకీయ పార్టీ 2024 రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయట్లేదు, అదేవిధంగా ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదని చెప్పి కూడా విజయ్ ప్రకటించారు. అయితే 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రం ఈ పార్టీ పోటీ చేయబోతుందంట. అయితే కొత్త రాజకీయ పార్టీ స్థాపించాలంటే అసలు ఏంటి ఆ ప్రొసీజర్? మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. దానిలో సెక్షన్ 29A, సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఈ చట్టం ప్రకారం కొత్త రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ముందుగా ఆ పార్టీ యొక్క బేసిక్ కాన్స్టిట్యూషన్ ఏంటి, తర్వాత ఆ పార్టీలో ఉన్న ఆఫీస్ బేరర్స్ ఎవరు, మెంబర్స్ ఎవరు, దాంతోపాటు ఒక కొత్త రాజకీయ పార్టీ స్థాపించాలంటే దానిలో కనీసం 100 మంది సభ్యులు ఉండాలి ఆ పార్టీలో. తర్వాత ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాలి, ఆ పార్టీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కానీ లేదా యాంటీ కంట్రీ అన్లాఫుల్ యాక్టివిటీస్ కానీ చేయదు అని చెప్పి. అదేవిధంగా 10,000 రూపాయల ఫీజు కూడా కట్టాలన్నమాట. సో రిజిస్టర్డ్ పార్టీస్ అంటాం. ఒకసారి పార్టీ రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్డ్ పార్టీస్ అంటాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కొన్ని లిస్ట్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఏదో ఒక సింబల్ వీళ్ళు అప్లై చేస్తే ఒక సింబల్ వీళ్ళకి వస్తుంది అనమాట. కానీ అది పర్మనెంట్ సింబల్ కాదు. రికగ్నైజ్డ్ పార్టీ అయితే సింబల్ పర్మనెంట్గా ఉంటుంది అనమాట. రిజిస్టర్డ్ పార్టీ అయితే ఎలక్షన్ కమిషన్ చూపించిన ఏదో సింబల్స్తో తాత్కాలికంగా వీళ్ళకి ఒక సింబల్ అలాట్ చేస్తారు. ఇప్పుడు తమిళనాడులో ఫిల్మ్ స్టార్ విజయ్ కూడా కొత్త రాజకీయ పార్టీ అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ఈ పార్టీ వచ్చే ఎన్నికల్లో, అంటే తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో బాగా పర్ఫామ్ చేయగలిగితే ఇంకొంతమంది ఫిల్మ్ స్టార్స్, సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చి పొలిటికల్ పార్టీస్ పెట్టే అవకాశం ఉంది.